ఫ్రెండ్స్, మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు అయితే మీకు చూపిస్తాను అన్నాను కదా. ఇక చూసేయండి. ఎంట్రన్స్ అయితే ఎలాగానే మిల్లి ఉంటుంది. మా బాబాయ్ బైక్ ఉంటుంది. మా నాన్నమ్మ గారు ఇల్లు మీకు చూపిస్తాను. ఇంకా లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళగానే లైట్ వేయలేదు. ఇక చీకటికి ఉంది. మర్చిపోయాను నేను కూడా లైట్ వేద్దామని. ఇప్పుడు లైట్ వేస్తాం. ఇదిగోండి మా తమ్ముడు పడుకొని అప్పుడే లేచాడు. అయినా సరే పడుకుపోతున్నాడు లేకుంటా. ఇక్కడైతే చిన్న అద్దం ఉంటుంది. పెద్దదని కాదులేండి. ఇదైతే మా పిన్ని మీషోలో ఆర్డర్ చేసింది. డెకరేషన్ చేసింది. అలాగా సూపర్గా ఉంది కదా. ఇక టీవీ అలాగుంటుంది ఇల్లు. ఇక బీరువా అవన్నీ ముందుకెళ్తే ఇంకా కిచెన్ ఉంటుంది. కిచెన్ ఇంకా పక్కన పొవాకిల్లు అంటాం మేము. పాత ఇల్లు అది. ఆ పాత ఇంట్లో ఎవరు ఉండము. అక్కడ గట్ట పూల మొక్కలు గట్ట వేసింది మా నాన్నమ్మ. మందారం మొక్కలు గట్టి వేసింది. అదే ఎండాకాలంలో అయితే బోల్డ్ పువ్వులు వచ్చేవి. ఇలాగ ఉంటుంది. అలా మళ్ళీ కిచెన్కి వచ్చేసి ఇక ముందుకెళ్తే మేము పోల అమావాస అనే ఒక ఫెస్టివల్ చేసుకుంటాం. దానికి మా అమ్మగారు, మా పిన్ని, మా నాన్నమ్మ కూరగాయలు గట్ట కట్ చేస్తున్నారు. అన్నీ చేస్తున్నారు. ఇలా కలిసిమెలిసి చేస్తే అంత బాగుంటుందో కదా. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ గ్రైండర్ ఇంకా దేవుడు వస్తువులు గట్టు ఉంటాయి. ఇక్కడ సోఫా అండ్ బీరువా, దేవుడు గది ఉంటుంది. దేవుడి గది ఇప్పుడు ఎలాగుందో ఇంకా షార్ట్ వీడియోలో పెడతాను. ఇంకా పూజ అవ్వలేదు కదా. పూజ అయినప్పుడు పెడతాను. ఇక కొంచెం ముందుకెళ్తే ఇది పోవాకిల్లు అంటాను కదా. అది పాత ఇల్లు వస్తుంది. అక్కడ లైట్ ఏమి ఉండదు. అందుకనే చీకటిగా ఉంది. ఇక కొంచెం మందికి వెళ్తే ఇక వాష్రూమ్ గట్ట, బాతింగ్ గట్ట, స్నానం గట్ట చేసుకోవడానికి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇక్కడ ఫ్లవర్స్ అండ్ ఇక్కడ కూడా పువ్వులు ఉన్నాయి. పువ్వులు గట్ట ఉన్నాయి ఇక్కడ. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.